హైదరాబాద్లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త అంబులెన్స్లను ప్రారంభించారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందించారు. ఈ ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రులతో కలిసి స్టాల్స్ను సందర్శించారు సీఎం. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్సవాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 213 కొత్త అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు సీఎం. 16 నర్సింగ్ కళాశాలలు, 28 ప్రభుత్వ అనుబంధ హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ల క్లినిక్లను వర్చువల్గా ప్రారంభించారు సీఎం. కొత్తగా ఎంపికైన 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు నియామక పత్రాలను మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి అందించారు సీఎం. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర భారతదేశంలో ఒక్క ఏడాదిలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సర పాలనంతా ప్రజల కళ్ల ముందు ఉందన్నారు. ఈ ఏడాది వైద్య ఆరోగ్య శాఖలో 14,000 ఖాళీలను భర్తీ చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. అత్యధిక డాక్టర్లను తయారు చేసే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించబోతుందన్నారు రేవంత్ రెడ్డి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక్క సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైగా నియామకాలను చేపట్టి ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప చరిత్రను నెలకొల్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో 14,000 నియామకాలు జరిగిన చరిత్ర ఏ రోజు కూడా లేదు. ఈ రోజు ఇంత అద్భుతంగా ఈ శాఖలో నిర్ణయాలు తీసుకున్నామంటే పెద్దలు దామోదర రాజనరసింహ గారు బై నేచర్ వారు డాక్టర్ కాబట్టి మీ సమస్యల్ని అవగాహన చేసుకుని మీరు అన్ని అనుమతులు ఇవ్వాల్సిందే అని చెప్పి వారు ఎంబడిబడి పనులన్నిటిని కూడా ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. గతంలో పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలే తప్ప ఎవరికి ఉద్యోగం రాలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే గ్రూప్ 1 అభ్యర్థులతో ఆందోళన చేయించారని ఫైర్ అయ్యారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రాజకీయ శరణాలయంగా మార్చదలుచుకోలేదన్న రేవంత్, సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశాన్ని చైర్మన్ గా నియమించామని చెప్పారు. ఆనాటి ప్రభుత్వం 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఇవాళ గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసిన తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటురాయి. వైద్య ఆరోగ్య శాఖను నిర్లక్ష్యం చేయబోమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రతి నెల హెల్త్ డిపార్ట్మెంట్కు సరిపడా నిధులు విడుదల చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదలు ధైర్యంగా జీవిస్తున్నారన్నారు భట్టి. బీజేపీ రోడ్లపైకి వచ్చి ధర్నా చేయటం సిగ్గుచేటన్నారు. మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత 1-2 రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాలు చేపించుకునేటువంటి ప్రజల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆయా కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వైద్యం చేపిస్తే బతుకుతాడని తెలిసి కూడా చేపించలేనటువంటి స్తోమత వాళ్ళకి అనుకూలించకపోవటం వల్ల ఆ చెట్టుకో పుట్టకో దండం పెడుతూ
ఆ దేవుడు నువ్వే రక్షించాలని నేను వైద్యం చేపించలేకపోతా ఉన్నాను. ఆ చెట్టుకో పుట్టుకో దండం పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 10 లక్షల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పేదల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వైద్యం కోసం పేదవాళ్లు అప్పుల పాలు కావద్దనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. వైద్యం సేవారంగమన్న దామోదర దీంతో వ్యాపారం చేయొద్దని కోరారు. పేదవాడు ఎప్పటికీ కూడా వైద్య పరంగా అప్పుల పాలు కాకూడదు. పేదవాని వైద్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. దానికి తోడు ఈనాడు విజ్ఞప్తి ప్రైవేటు క్లినిక్సే గాని హాస్పిటల్స్కే గాని ఆరోగ్య సేవలంటే అతి పవిత్రమైన సేవలు. దాని వ్యాపార రీత్యా మార్చకండి, ఎక్స్ప్లాయిట్ చేయకండి పేదవాన్ని. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దగ్గర వరద నీరు నివారణ కోసం నిర్మిస్తున్న రెయిన్ వాటర్ సమ్ పనులు పరిశీలించారు సీఎం. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.